అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం ఒక కొత్త ఎల్ఐసి ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ పేరు ఎల్ఐసి జీవన్ తరుణ్, టేబుల్ నంబర్ 934. ఇది యాక్చువల్లీ చిల్డ్రన్స్ ప్లాన్, పిల్లల కోసం ఈ ప్లాన్ అనేది డిజైన్ చేశారు. సో ఈ ప్లాన్ డీటెయిల్స్ మనం ఇప్పుడు చూద్దాం. మినిమం ఏజ్ ఎంత ఉండాలి అంటే మినిమం ఏజ్ 90 days, మ్యాక్సిమం 12 years. ఈ ఏజ్లో ఉన్న పిల్లలు మాత్రమే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఓకే, పాలసీ టర్మ్ అంటే ఏ ఏజ్ వరకు వెయిట్ చేయాలంటే పిల్లలకి 25 years కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఒక బాబు, అతని ఏజ్ 10 years. సో 25 minus 10 years అంటే 15 years వెయిట్ చేయాలి. ఓకే, అండ్ ప్రీమియం ఎన్ని ఇయర్స్ కట్టాలి? సో 20 minus 10. ఓకే, 10 years ప్రీమియం కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ బాబు కానీ పాప ఏజ్ కానీ 5 years ఉంటే 20 minus 5 15 years ప్రీమియం కట్టాలి. ఓకే, 25 years బాబుకి కానీ పాపకి ఈ ఏజ్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో మినిమం సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకోవచ్చు? మినిమం పాలసీ 75,000 రూపీస్ది మినిమం తీసుకోవాలి. మ్యాక్సిమం నో లిమిట్, 1 crore, 10 crore, 100 crore, 1000 crore ఎంతైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మెచ్యూరిటీ అమౌంట్, బెనిఫిట్ ఇందులో చూద్దాం. టోటల్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే బాబుకి లేదా పాపకి కానీ 25 years కంప్లీట్ అయితే టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ ఒకేసారి తీసుకోవచ్చు. అలానే 5%, 10%, 15%. ఈ ఆప్షన్స్ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సహస్ర, తన ఏజ్ 7 years. ఓకే, వాళ్ళ పేరెంట్స్ 10 lakh పాలసీ తీసుకున్నారు వాళ్ళ పాప కోసం. ఓకే, సో ప్రీమియం ఎన్ని ఇయర్స్ కట్టాలి? ప్రీమియం 20 minus 7 చూస్తున్నారు కదా, 20 minus 7 13 years అనేది ప్రీమియం కట్టాలి. ఎంత కట్టాలి? 10 lakhకి ఎవ్రీ ఇయర్ 70,000 అనేది ప్రీమియం అమౌంట్ వస్తుంది. సో ఈ అమౌంట్ అనేది ఎవ్రీ ఇయర్ కట్టాలి. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అండ్ ఇయర్లీ ఎలా అయినా పే చేసుకోవచ్చు. అలా 13 years పే చేయాలి. సో టోటల్ అమౌంట్ 9,10,000 అనేది ప్రీమియం పే చేయాలి. 20 ఏజ్ కంప్లీట్ అయ్యాక ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. 5 years వెయిట్ చేసి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ టైం పీరియడ్లో మీరు మెచ్యూరిటీ అమౌంట్ కొంచెం లైక్ 5%, 10%, 15% కూడా తీసుకోవచ్చు. సో మెచ్యూరిటీ అమౌంట్ తీసుకునే ప్రాసెస్లో మన దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆప్షన్ 1, పాపకు కానీ 25 years లేదా బాబుకి కానీ 25 years కంప్లీట్ అయితే ఒకేసారి మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే, లేదు మీరు ఆప్షన్ 2 సెలెక్ట్ చేసుకున్నారు, 5%. ఓకే, ఎప్పుడైతే ఏజ్ 20 అవుతుందో అప్పుడు సమ్ అష్యూర్డ్ 5%. సమ్ అష్యూర్డ్ ఇక్కడ ఎంత? 10 lakhs. 10 lakhsకి 5% 50,000. సో 20 ఏజ్ అయ్యేసరికి 50,000, 21కి 50,000, 22కి 50,000, అలా 24 వరకు 50,000 అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. సో 25 years కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఒకేసారి వస్తుంది. ఓకే, ఇలా 5%, 10% అండ్ 15% అనే ఆప్షన్ ఉంది. సపోజ్ మీరు 10% ఆప్షన్ తీసుకుంటే 20 ఏజ్ కంప్లీట్ అయ్యేసరికి 1 lakh, 21కి 1 lakh, అలా 24 వరకు ఎవ్రీ ఇయర్ 1 lakh వస్తుంది. అండ్ 25కి 30 lakh వస్తుంది రిమైనింగ్ మెచ్యూరిటీ అమౌంట్. అలా 15% ఆప్షన్ తీసుకుంటే 20 ఏజ్కి 1,50,000, అలా 24 వరకు 1,50,000 అండ్ 25 ఏజ్ వచ్చేసరికి రిమైనింగ్ అమౌంట్ అనేది వస్తుంది. ఈ అమౌంట్ క్యాల్కులేషన్ బేస్డ్ ఆన్ సమ్ అష్యూర్డ్. మీరు ఇక్కడ 20 lakhs కానీ 30 lakhs కానీ 40 lakhs ఎంతైనా అమౌంట్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి అమౌంట్ ఇక్కడ మారుతుంది. ఓకే, సో ఇక్కడ 7 to 25లో పాపకి కానీ బాబుకి ఎలాంటి రిస్క్ జరగలేదు.
ఎవ్రీ ఇయర్ ప్రీమియం పే చేశారు అండ్ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకున్నారు. ఇన్ కేస్ పాపకు కానీ లేదా ప్రీమియం పే చేసే వాళ్ళకి ఏదైనా జరిగితే అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? సో ఇన్ కేస్ పాపకు కానీ ఏదైనా రిస్క్ జరిగితే ఇక్కడ 125% ఆఫ్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్. సో ఇక్కడ సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకున్నారు కదా, సో 10 lakhsకి 125%, 12,50,000 ప్లస్ బోనస్. ఎన్ని ఇయర్స్ అయితే ప్రీమియం కట్టారో అన్ని ఇయర్స్కి బోనస్ అనేది దొరుకుతుంది. అట్ ప్రజెంట్ ఇప్పుడు 1000 రూపీస్కి 40 రూపీస్ అనేది బోనస్ ఇస్తున్నారు. సో అలా 10 lakhsకి ఎవ్రీ ఇయర్ బోనస్ 40,000 అవుతుంది. ఓకే. అండ్ ఇన్ కేస్ ఎవరైతే ప్రీమియం పే చేస్తున్నారో ప్రపోజర్ వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే, ఓకే, ఈ ప్లాన్లో ప్రీమియం వేవర్ బెనిఫిట్ అనేది ఒక రైడర్ ఉంది. ఇది మ్యాండేటరీ తీసుకోవాలి. ఇన్ కేస్ ప్రీమియం కట్టే వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే ఇక్కడ చూస్తున్నారు కదా ప్రీమియము, అది అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మీరు ఈ మెచ్యూరిటీ అమౌంట్ బెనిఫిట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ప్రపోజర్ కానీ ఏదైనా జరిగితే, ఎవరైతే ప్రీమియం పే చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా రిస్క్ జరిగితే ప్రీమియం అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు అండ్ మెచ్యూరిటీ అమౌంట్ అనేది పిల్లలకి వస్తుంది. ఓకే. ఈ ప్లాన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంది. ఓకే, మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ కాల్ కూడా చేయొచ్చు. ఓకే, అది వీడియోలో కూడా నా నంబర్ కనిపిస్తుంది, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది LIC జీవన్ తరుణ్. ఓకే. సో ఈ వీడియో వల్ల మీ లైఫ్లో ఏదైనా వాల్యూ యాడ్ అయ్యి ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.